వందే భారత్లో ఫోటో తీద్దామని చెప్పి ఉండిపోయారు కుర్రోళ్ళు పాపం. అలాగే బిస్కెట్ అయిపోతుంది, డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ కాబట్టి. హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి వందే భారత్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఈ ట్రైన్ అయితే March 12th అయితే ఇనాగ్రల్ రన్ అయితే జరిగింది. ఆ రోజు నేను ట్రావెల్ చేయాల్సింది, బట్ చేయలేదు. డ్యూ టు ద రీజన్ ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను. సో ఆ జాబ్లో రోస్టర్ అయితే ప్రిపేర్ అయిపోయింది నాది. ఆ రోజు లీవ్ లేదు. లీవ్ కోసం చాలా ట్రై చేశాను, కానీ లీవ్ అయితే దొరకలేదు. March 12th అయితే ఇనాగ్రల్ రన్ అయితే జరిగింది 2024. అండ్ March 17th నుంచి అయితే ఈ ట్రైన్ అయితే అవైలబిలిటీలోకి అయితే వచ్చింది. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైం. పదండి మనమైతే ట్రైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే ఆల్రెడీ పెట్టేశారు. మన ట్రైన్ అయితే పెట్టేశారు. ట్రైన్ నెంబర్ 20841 ఫ్రమ్ భువనేశ్వర్ టు విశాఖపట్నం. ఇది ఒక మినీ వందే భారత్. అంటే చైర్ కార్ వచ్చేసరికి C7 వరకు ఉంటాయి. అండ్ ఎగ్జిక్యూటివ్ కార్ వచ్చేసరికి ఒకటైతే ఉంటుంది. టోటల్గా 8 కోచెస్ అయితే రన్ అవుతుంది. ఇది ఒక మినీ వందే భారత్ సాఫ్రాన్. ఈ ట్రైన్ వచ్చేసరికి భువనేశ్వర్ నుంచి మార్నింగ్ 5:15కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వైజాగ్ వచ్చేసరికి, దట్ మీన్స్ విశాఖపట్నం వచ్చేసరికి 11 o'clock అయితే చేరుకుంటుంది. టోటల్గా 444 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్. వైజాగ్ వెళ్ళడానికి ఈ ట్రైన్కి వచ్చేసరికి 5 hours 45 minutes అయితే పడుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ కోచ్ E1. ఇక్కడ కెమెరా ఉంది ఎంట్రీలోని. ఎగ్జిక్యూటివ్ కార్ ఒక చైర్ సీట్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి, రెడ్ కలర్తో. చూడండి, డోర్స్ అయితే మన దగ్గరికి వెళ్ళకుండా అయితే ఓపెన్ అయిపోతాయి. చూసారా? చూడండి, డోర్ అయితే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది దగ్గరికి వెళ్ళగానే. ఇంకా నా చైర్ కార్ నెంబర్ వచ్చేసరికి C5, సీట్ నెంబర్ 49. అదని మనమైతే వెళ్ళి మన సీట్లో కూర్చుని పోదాం. ఈ యూనిట్ చూసారా, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్. ఇదైతే ఈ పుష్ బటన్ టాక్ ప్రెస్ చేసి మనం లోకో పైలట్తో కూడా మాట్లాడవచ్చు. ఇది ఒక చైర్ కార్. ఈ చైర్ కార్లో 78 seats అయితే ఉంటాయి. 78 seats అయితే ఉంటాయి. కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది మాత్రం చెన్నైలో 2024 Jan 2024. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. అండ్ లెగ్స్ పెట్టుకోవడానికి ఫుట్ ప్లేట్ కూడా ఇచ్చారు. అలాగా. అండ్ సీట్ కూడా రిక్లైన్ అయితే అవుతుంది. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ అయితే వచ్చింది సీట్. సరే కదా, నా పక్క సీట్ అయితే రిక్లైన్ అవ్వలేదు. నేనైతే ఉన్నదైతే రిక్లైన్ అయితే అయ్యింది. ఇంతవరకు అయితే రిక్లైన్ అయితే అవుతుంది. మళ్ళీ హ్యాండిల్ దగ్గర బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే సీట్ అయితే ముందుకైతే వస్తుంది. ట్రై కూడా వస్తుంది. ఇలా ల్యాప్టాప్ పెట్టి వర్క్ కానీ ల్యాప్టాప్ పెట్టి ఏమైనా వర్క్ చేసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇక్కడ పెట్టుకొని చేయొచ్చు. మళ్ళీ దీన్ని మనం ఇలా క్లోజ్ చేసేయడం యూజ్ లేనప్పుడు. అండ్ బాటిల్ హోల్డర్ ఉంది. విండోస్కి అయితే కర్టన్స్ కూడా ఉన్నాయి. ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. USB పిన్ ఉన్నది, Type-C ఉన్నది. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు సీట్ కింద. సీట్స్ అయితే కంఫర్ట్గా ఉన్నాయి చైర్ కార్లో కూర్చోడానికి. ఈ భువనేశ్వర్ స్టేషన్కి వచ్చేసరికి టోటల్గా 6 platforms అయితే ఉన్నాయి. కానీ భువనేశ్వర్ స్టేషన్ మొత్తం ప్రెజెంట్ అయితే రీమోడలింగ్ ఉంది. ఎక్కడికక్కడ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. క్లీన్గా వాష్రూమ్స్ కూడా లేవు. చూసారా గాయ్స్, డోర్ అయితే ఆన్ టైం అయితే క్లోజ్ అయిపోయింది 5:15కి. ఇది ఆటోమేటిక్ డోర్ క్లోజెస్. తొందరపడి మీరు కానీ ప్రతి స్టేషన్ నుంచి దిగినట్టయితే బిస్కెట్ అయితే అయిపోతుంది. డోర్స్ అయితే క్లోజ్, ఆటోమేటిక్ క్లోజ్, ఆటోమేటిక్గా ఓపెన్. ఆపరేటింగ్ మొత్తం లోకో పైలట్ దగ్గర అయితే ఉంటుంది. ఆన్ టైం అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా 5:15కి.
ఇంకా భువనేశ్వర్ స్టేషన్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. బాయ్ బాయ్ భువనేశ్వర్. మనకైతే సీట్స్ పైన రీడింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఫింగర్తో టచ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి కుర్దా రోడ్. ఇంకా మాకు 18 km అయితే ఉంది కుర్దా రోడ్ అయితే వెళ్ళడానికి. స్పీడ్ వచ్చేసరికి 127 అయితే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కుర్దా రోడ్ ఇన్ 11 km. మనకైతే న్యూస్ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రీజనల్ లాంగ్వేజ్ ఒరియా కూడా ఉంటుంది. ట్రైన్లోకి బోట్ అవ్వగానే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. నాకైతే ఎందుకో చిన్నది ఇచ్చారేమో అనిపిస్తుంది. ప్రతి వందే భారత్ ఇంతేనా, ఈ వందే భారతేనా, లేకపోతే మినీ వందే భారత్ అని చెప్పి మినీ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారా? మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. వెల్కమ్ టు కుర్దా రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KUR. అటుపక్క ప్లాట్ఫామ్లో అయితే ఇంకో వందే భారత్ అయితే ఉంది. 20836 పూరి నుంచి రూర్కెలా వెళ్ళాల్సిన వందే భారత్. అది రూర్కెలా వెళ్ళాల్సిన వందే భారత్ అయితే వెళ్ళిపోతుంది. మనం ఇంకా జస్ట్ ఇంకొప్పుడే వచ్చాం. కుర్దా రోడ్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి పూరికి అయితే లైన్ అయితే సపరేట్ అవుతుంది. సో దట్ దీని అయితే జంక్షన్ రైల్వే స్టేషన్గా పిలుస్తారు. కుర్దా జంక్షన్ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయ్యాం విత్ 7 minutes ఆఫ్ డిలే. 5:35 అయితే రావాలి, 5:35 అయితే స్టార్ట్ అవ్వాలి. 5:42 అయితే స్టార్ట్ అయింది. మా కోచ్ అయితే మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. బాయ్ బాయ్ కుర్దా రోడ్. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అదే పూరికి వెళ్ళే లైన్. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి బాలుగంజ్. ఇక్కడ నుంచి కుర్దా రోడ్ నుంచి 71 km అయితే ఉంటుంది. బాలుగంజ్కి అయితే 6:23 అయితే వెళ్ళాలి. మరి చూద్దాం ఇది ఏ ట్రైన్కి అయితే వెళ్తుందో. ఒక దగ్గర అయితే 140 వరకు కూడా వెళ్ళింది. ఫ్రమ్ భువనేశ్వర్ టు వైజాగ్ అండ్ వైజాగ్ టు భువనేశ్వర్. మండే అయితే ఈ ట్రైన్కి అయితే వీక్ ఆఫ్. బలిగం స్టేషన్ దగ్గరలో మాకైతే కాఫీ అయితే ఇచ్చారు. మార్నింగ్ కాఫీ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే టీ ప్యాకెట్ ఇచ్చారు. తర్వాత అయితే అడిగి కాఫీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది. కాఫీ అయితే కాఫీ తీసుకోవచ్చు, టీ కావాలంటే టీ తీసుకోవచ్చు. కాఫీ ప్యాకెట్ అండ్ 2 బిస్కెట్స్ అండ్ హాట్ వాటర్ ఇచ్చారు. కలుపుకోవడానికి స్పూన్. దీని కింద మీ అందరు కనిపిస్తుందా 20644 కోయంబత్తూర్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే వందే భారత్ బ్రాండింగ్. కాఫీ తాగి ఎలా ఉందో చెప్తాం. ఓకే, పర్వాలేదు. వందే భారత్లో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. అండ్ హెయిర్ డ్రైయర్ కూడా ఉంది ఇక్కడ, హ్యాండ్ ఫ్రీ హెయిర్ డ్రైయర్.
సోప్ డిస్పెన్సర్ కూడా ఉంది అండ్ చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా అయితే క్లీన్ చేస్తూనే ఉన్నాను. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నాను. బాలుగన్ స్టేషన్లో అయితే ఆగింది అండ్ నేను వెళ్ళిపోతుంది కూడా. జస్ట్ 2 minutes మాత్రమే. బాయ్ బాయ్ బాలుగన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BALU. ఈ ట్రైన్లో డోర్స్ మాత్రం ఆటోమేటిక్ ఓపెన్ అండ్ ఆటోమేటిక్ క్లోజ్ అనమాట. పొరపాటు మన స్టేషన్లో దిగితే మళ్ళీ అంత ఎక్కియాలి, లేదంటే క్రీమ్ బిస్కెట్ అయిపోతాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి బరంపూర్ బ్రహ్మపూర్ ఏదో పిలుస్తారు. బ్రహ్మపూర్ నెక్స్ట్ స్టేషన్ ఇంకా 72 kilometers అయితే ఉంది. Voting is our right and our duty. Be a proud. Chilika Lake. నేనైతే ఈ స్పీడోమీటర్ అనేది 1 hour 15 minutes నుంచి అయితే రన్ చేస్తున్నాను. ఈ 1 hour 15 minutesలో 140 అయితే వెళ్ళింది. ఈ 1 hour 15 minutesలో 112 km అయితే కవర్ చేసింది. అంటే 1 hourలో 112 km అయితే కవర్ చేసింది వందే భారత్. అండ్ స్పీడ్ వచ్చేసరికి 140 అయితే రీచ్ అయింది. యావరేజ్గా 94 km అయితే మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు. ఆన్ ద వే టు బరంపూర్. వన్ అవర్ 15 minutesలో 112 km కవర్ చేసిన వందే భారత్ విజయనగరం నుంచి విశాఖపట్నానికి జస్ట్ 64 km అయితే ఉంటుంది. దానికి 1 hour 15 minutes అయితే ఇచ్చారు స్లాక్ టైం. ఎందుకు? వై? ఫైనల్గా అయితే బరంపూర్ చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BAM. అండ్ త్వరగా ఎక్కెళ్ళి, లేదంటే డోర్లు అయితే క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అవ్వాలని నమ్మకంతో ఉంటే క్లోజ్ అయిపోతాయి, బిస్కెట్ అయిపోతాయి. అటుపక్క ప్లాట్ఫామ్లో అయితే విశాఖపట్నం గుంటూరు అయితే ఉంది. డోర్స్ అయితే ఓపెన్ అయ్యేముందు అండ్ క్లోజ్ అయ్యేముందు అయితే లైట్ అయితే బ్లింక్ అయితే అవుతుంది. మనం చూసుకుని అక్కడ దిగడం అయితే చేయగలం. స్టేషన్లోనే చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేస్తారు ట్రైన్. బాయ్ బాయ్ బరంపూర్. నాకైతే ఈ ట్రైన్ టికెట్ వచ్చేసరికి 1135 rupees అయితే పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్ అంటే ఏముండదు. మార్నింగ్ అయితే కాఫీ ఆర్ టీ ఇస్తారు అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి ఇచ్చాపురం. బరంపూర్ నుంచి ఇచ్చాపురంకి అయితే 24 km అయితే ఉంటుంది. 24 kmకి అయితే 11 minutes అయితే ఇచ్చారు. 11 minutes ఇచ్చారు 24 kmకి. ఇటుపక్క ల్యాండ్స్కేప్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే విజయనగరం వెళ్ళే హైవే అని అనుకుంటున్నాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఎంత వందే భారత్లో అయితే ట్రావెల్ చేసినా డోర్ దగ్గర మన నార్మల్ ట్రైన్స్లో ఉండే మజా వేరు. ఏ ట్రైన్ ఇది? ఫల్క్నామా. ఇచ్చాపురం అయితే వచ్చేసాం. స్టేషన్ కోడ్ IPM. ఇప్పటికీ ట్రైన్ అయితే 190 kilometers అయితే కవర్ చేసింది అండ్ 10 minutes డిలేలో అయితే ఉంది. ఇచ్చాపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన వందే భారత్.
ఈ చెట్టు అలాగే ఉండిపోతే బాగుంటుంది, కానీ ఉండనివారు కదా ఇల్లు. చూద్దాం. ఇచ్చాపురం, బాయ్ బాయ్ ఇచ్చాపురం. స్టేషన్ కోడ్ IPM. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి పలాస. ఇక్కడ నుంచి 50 km అయితే ఉంటుంది. ఈ 50 kmకి ఈ వందే భారత్కి 1 hour అయితే టైం ఇచ్చారు. ఇచ్చాపురం వచ్చేసరికి 7:20, పలాస వచ్చేసరికి 8:20. మ్యాక్సిమం చాలా వరకు స్లీప్ అయితే వేసేస్తున్నారు, అందరూ స్లీప్లోనే ఉన్నారు. ఇచ్చాపురం దాటాక మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తారు. ఏంటో సర్వ్ చేస్తారో చూద్దాం. ఒకటి వెన్నెల మఫిన్, ఒకటి మసాలా టీ పౌడర్, ఒకటి బటర్, జామ్, ఇది వచ్చేసి బ్రెడ్, 2 slices ఇచ్చినట్టున్నారు. నాన్ వెజ్ పెట్టాను ఆర్డర్, ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, ఆమ్లెట్ విత్ ఫ్రైస్ అండ్ వెజెస్. దీనికి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అండ్ టిష్యూ పేపర్ కింద శానిటైజర్ కూడా ఉంది. శానిటైజర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. నేనైతే చేసేది ఎట్లేదులేండి, బ్రెడ్ వేసి బటర్ పెట్టి ఆమ్లెట్ పెట్టి ఒక సాసు ఫ్రైస్ పెట్టాను. అయితే తిని ఎలా ఉందో చెప్తాను. బాగుంది. వెల్కమ్ టు పలాస. స్టేషన్ కోడ్ PSCA. ట్రైన్ వచ్చి 1/2 గంట అయింది, ఇంకా ట్రైన్ అయితే తీయలేదు. ఎందుకంటే 20 minutes ముందే వచ్చేసింది పలాసకి. 8:20కి రావాలి, 8కి వచ్చేసింది. మ్యాక్సిమం ఫుల్ అయితే అయిపోయింది మా కంపార్ట్మెంట్. ఇప్పుడే పలాస స్టేషన్కి అయితే పూరి గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సారీ, గుంటూరు పూరి. 8:20కి అయితే, ఎగ్జాక్ట్ 8:20కి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది పలాస నుంచి. స్టేషన్ కోడ్ PSCA. బాయ్ బాయ్ పలాస. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి శ్రీకాకుళం రోడ్. అరౌండ్ 73 km అయితే ఉంటుంది. బాయ్ బాయ్ శ్రీకాకుళం రోడ్. सभी यात्रीगण कृपया ध्यान दें, भारत निर्वाचन आयोग on the way to Vijayanagaram. On the way to Vijayanagaram. నెల్లిమర్ల స్టేషన్ దగ్గర అయితే మా ట్రైన్ అయితే ఆపేశాడు. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అదే రాయగడ వెళ్ళే లైన్.
అందుకే విజయనగరం అనేది జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే అయింది. ସମସ୍ତ ଜିନିଷ ସାଙ୍ଗରେ ନେବାକୁ ଭୁଲନ୍ତୁ ନାହିଁ। రాయగడ, రాయ్పూర్, బిలాస్పూర్ అలాగే వెళ్తాయి ట్రైన్స్. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. స్టేషన్ కోడ్ Thank you for VZM. traveling with Indian Railways. Left side. విజయనగరం రైల్వే స్టేషన్. ఏంటన్యా వందే భారత్లో ఫోటో తీద్దామని చెప్పి ఉండిపోయారు కుర్రోళ్ళు పాపం. అలాగే బిస్కెట్ అయిపోతుంది, డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ కాబట్టి. केवल आरामदायक यात्रा की कामना करती है। ये सब जान सकते हैं। ये तो ड्यूटी है, शॉप पे ड्यूटी है। स्टोर में ये यहाँ पर ये अंदर ना गेट देने के लिए आप आए। लगेज में छुपने में कुछ जरूरी है। उसको दे दिया। सब पैसा खर्च कर पूरा। క్రాసింగ్ కొత్తవలస జంక్షన్. స్పీడ్ 120, స్టాప్ 26 km. Approaching to Visakhapatnam. వెల్కమ్ టు విశాఖపట్నం. ఆన్ టైం అంటే ఆన్ టైం తీసుకొస్తారు. చెప్పాలంటే ట్రైన్ అయితే బాగుంది, ఆన్ టైం అయితే తీసుకొస్తారు 5 hours 45 minutesలో, కానీ ఇంకా తగ్గించవచ్చు. స్లాక్స్ టైం అయితే చాలా ఎక్కువ ఉంది. ఫైనల్గా మనమైతే వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఆన్ టైం అంటే ఆన్ టైం తీసుకొస్తారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి.